సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బట్టి విక్రమార్కను చూసి కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు గద్దర్ భార్య గుమ్మడి విమల. గద్దర్ భార్య విమలను ఓదార్చారు. గద్దర్ అన్న కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు బట్టి విక్రమార్క. పొడుస్తున్న పొద్దుతో నడుస్తున్న కాలంతో ప్రజా ఉద్యమాన్ని అహింసాయుతంగా నడిపి ప్రజల త్యాగాలను కేంద్రానికి నివేదించి అప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దమ్మ అయిన సోనియమ్మను ఒప్పించడంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచిన ప్రజా యుద్ధ నౌక తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య గుమ్మడి విమల, కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెలలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు వెంట ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే కిచెన్నగారి లక్ష్మారెడ్డి ఉన్నారు.